ఉన్న హైదరాబాద్ శ్రీశైలం హైవే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని లత్తిపూర్ గ్రామం సమీపంలో ఉన్న హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు. శ్రీశైలం హైవేపై 760 నెంబర్ జాతీయ రహదారిపై ఇండి దాటిన తర్వాత ఒక 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నాగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మోందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తప్పే ఉంది సార్, లోపల తప్పే ఉంటుంది కదా. పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫుల్గా రెయిన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కంకంత ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్. పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. రైతులను ముంచేసిన మోందా తుఫాన్. ఏపీలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన మొక్కజొన్న. నంద్యాల జిల్లాలో ఆలగడ్డ నుండి హోవెళ్లం వరకు 25 కిలోమీటర్ల మేర మొక్కజొన్నను రోడ్డుపై ఆరబెట్టిన రైతులు. గత వారం రోజుల్లో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన మొక్కజొన్న. భద్రాద్రిలో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు అశోక్ నగర్ వద్ద తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడితే విజయవాడ నుండి ములుగు వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ సురక్షితంగా తప్పించుకున్నాడు. హుస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో డ్రైనేజీ నుండి వడ్లు ఎత్తుతూ గుండెలు అవిసేలా రోధించిన మహిళా రైతు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కాళ్లు మొక్కి వేడుకున్న మహిళా రైతు.
జిల్లా ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత. జల విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేసిన అధికారులు. ఆధ్వర్యంలో చెప్పారు కానీ అది మనకు కూలంకుషంగా నాయకులు మనకు వివరించడం ఎందుకంటే వాస్తవం కానీ చిన్న సమస్య మాత్రం వాళ్ళు దాన్ని పూర్తిగా చూపిస్తూ ఈ సమస్య పెన్నా నది బ్యారేజ్ వద్ద తప్పిన ప్రమాదం. వరద ప్రవాహంలో బ్యారేజ్ వైపు కొట్టుకొచ్చిన ఇసుక సేకరణ పడవలు. వరద ఉధృతికి తాళ్లు తెగి ఆనకట్ట వైపు వేగంగా కొట్టుకొచ్చిన పడవలను నియంత్రించిన అధికారులు. ఇండోర్ నుండి ఢిల్లీకి వెళ్తున్న రైలు ఒక మహిళ పర్సును ఎవరో దొంగిలించారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోకపోవడంతో బాధతో రైలు విండో గాజును పగలగొట్టడానికి ప్రయత్నించింది. పర్సు విషయంలో పట్టించుకుని రైల్వే సిబ్బంది విండోను కొడుతుంటే ఆపడానికి ప్రయత్నించారు. చిన్న బిడ్డను తీసుకుని ప్రయాణిస్తున్న మహిళ. कौन ले पर्स आपका? मेरे को नहीं पता। तो शीशा क्यों तोड़ रहे हो आप गाड़ी का? मेरा पास ही है भाई, बात खत्म। पर्स कौन ले आप गया? आपको मैं नहीं जानती। अरे मत बोलो उसको। बस बस। मैं नहीं जानती, मैं नहीं जानती। अरे मत बाहर निकलो। वरुण साहब को फोन कर रहे। मत कर रहा हूँ। ओए! बुला जल्दी, आप आपको बुला। आप बुला के आ गई यार पे। बस मेरा बस। पास ही, मेरा पास मेरा पर्स मिल जाएगा। रुको बंद करो मेरे इसको। पास दो तो मतलब दो। हाँ मैं नहीं जानती, अरे बस। मैं नहीं जानती, मैं नहीं जानती, मैं नहीं जानती। मेरा पर्स दो जल्दी, मेरा पर्स दो। ये कहाँ से आ गई? मेरा पर्स दे दो, बस बात खत्म। महिला कौन सी?